బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 4th అనమాట. టైమ్ 10:30 అవుతుంది. మా బుడ్డిగాడేమో అసలు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినలేదు. ఒక ఇడ్లీ తినింది, మిగతా అది బ్యాలెన్స్ ఉందన్నమాట. సో కొంచెం కొంచెంగా తింటూ అలా ఆగుతూ ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మమ్మీ చికెన్ తీసుకొస్తే డాడీ అదైతే కుక్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు చికెనే కనపడుతుంది అని చెప్పేసి చూపించలేదు, బట్ ఒక చిన్న గ్లిమ్స్ అయినా చూపిద్దాం అనుకుంటున్నాను. సో లేటర్ ఆన్ వీడియోలో చూద్దరు కానీ ఒక చిన్న గ్లిమ్స్. ఆనియన్ టమాటా ఆయిల్ వేయించావు కొంచెం. కారం ఇట్లా నూనెలో వేగేటప్పుడు వేసుకుంటే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. తర్వాత మసాలా వేసుకోవాలి. తీసుకొని నూనెలో వేగాలి. కొంచెం కారం పచ్చివాసన పోయి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. కారం ఎప్పుడు నీళ్ళల్లో వేయకూడదు, కారం వాటర్లో వేయకూడదు. రాదు, పచ్చివాసనే వచ్చింది. అంటే కొంచెం వాటర్ కూడా వేస్తారు కదా మసాలా. మూత పెట్టుకోవాలి. అంత కొంచెం సేపు మిక్సీ వేస్తా. వేరే అల్లం చిన్నపాయన చెక్క లవంగాలు వేయట్లేదు. చెక్క లవంగాలు వేస్తాం, ఇవి కూడా వేస్తాం ఒకేసారి అందులోనే వేస్తాం. అంటే పట్టదులే గిన్నె కానీ కాదు, మామూలుగా దాంట్లో వేస్తావా అని. ఏం చేస్తున్నా మమ్మీ వాళ్ళ టెల్లర్లే అని ఏం చేస్తున్నా ఈసారి. నేను చిన్నదైతే స్నాక్ ఇచ్చానమాట. సో చిన్నగా తింటూ ఉంటుంది. ఇవైతే అమ్మని కూడా అడుగుతూ ఉంటుంది. అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా? దా బుడ్డి రామ్మా. ఇట్లా ఉడికింది కదా, నూనె పట్టింది బాగా ముక్కలకి. కారం, అల్లం చిన్నులపాయ పేస్ట్. అంటే నువ్వు మసాలా పొడి తయారు చేసా, అందుకని ఇది అల్లం చిన్నులపాయ ఈజీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉండట్టు ఉంటుందని అల్లం చిన్నులపాయ పేస్ట్. ఇది చెక్క లవంగాయి యాలక్కాయలు కొంచెం జీలకర్ర ధనియాలు వేసి పొడి చేసుకున్నాం. సో మమ్మీ అయితే మసాలా పొడి, గరం మసాలా, సాంబార్ పౌడర్, రసం పౌడర్ ఇవైతే తనే చేసుకుంటారు హోమ్ మేడ్గా. సో అవి వేసినప్పుడల్లా ఫ్రెష్గా మంచి సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట కర్రీకి. కలిపేసాం అనుకో, అవి ఇప్పుడు వేయకూడదు, కూర నల్లగా అయిపోతుంది. అది కొంచెం సో అదైతే కొద్దిగా లాస్ట్లో దించబోయే ముందు అలా వేస్తుంది అనమాట. సో కర్రీ కలర్ చేంజ్ రాకుండా రెడ్గా కనపడితేనే మా అందరం ఇష్టపడతాము. అండ్ కర్రీ కూడా బాగా తినేలాగా ఉంటుంది అనమాట. సో కలర్ కూడా ఇంపార్టెంట్ ఫుడ్కి. ఇప్పుడు ఇది అల్లం చిన్నులపాయ పేస్ట్ ఉడికి మంచి వాసన వచ్చింది. అది తర్వాత స్మెల్ బాగా వచ్చింది. మళ్ళీ ఇదా పౌడర్ ఎంత స్మెల్ వస్తుంది అంటే ఇది ఫ్రిడ్జ్లో పెడతాను, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇట్లాంటి పౌడర్లు అమ్మాయికి కూడా చేసి పంపించావు కదా మమ్మీ? అవును, అమ్మాయికి కూడా స్మెల్ వీడియోకి తెలియదు అనుకో, చాలా ఏది మంచి స్మెల్ వస్తుంది. బాగా మెత్తగా చేసావు కదా. చెయ్యాలి కొంచెం, ఒక 2 నిమిషాల ముందర దించిపోయేటప్పుడు వేస్తే బాగుంటుంది. అచ్చం అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే ఇట్లా మంచి వాసన వచ్చింది, ఉడుకుతా ముక్కకు పట్టిద్ది. అది కూడా వేసామనుకో ఫస్ట్ నల్లగా ఉంటుంది, అదంతా కూడా ఫ్లేవరు తేడా వచ్చింది. ఓకే, లాస్ట్లో వేస్తావు. ఒక స్పూన్ వేయాలా? స్పూన్ 2 స్పూన్లు వేయాలి. అది ఎవరైనా చేసుకోవచ్చు అట్లా. అయితే ఇదేమో ఒకటి అల్లం చిన్నులపాయ పేస్టే కదా, ఇది చిన్నపిల్లలైనా ఎట్లా తీసేసుకుంటారు. ఇప్పుడైతే ఇది కూడా కొంచెం పేస్ట్ చేసి. చిన్నపిల్లలు అంటే అమ్మాయిలు అంటారు మమ్మీ? చిన్నపిల్లలు అంటే వాళ్ళు కాక బుడ్డీలు అంటే వాళ్ళు వండుకొని తింటారా? చిన్నపిల్లలు అంటే అదే కొత్తగా మ్యారేజ్ అయ్యి వంట చేసుకునే వాళ్ళు బిగినర్స్ అనే కదా అని. అందుకని అమ్మాయి ఎగ్జాంపుల్ అనాలి మమ్మీ. నేను పిల్లలు అంటాను కాబట్టి మిమ్మల్ని అట్లా. ఇది కొంచెం నూనెలో వేసి తీసాను అన్నమాట ఫస్ట్. అట్లా అమ్మమ్మ పిలుస్తుంది
చూడవా? టీవీలో కోకమ్మలోనే చూస్తుంది. ఇది టమాటా ఉల్లిపాయ పేస్ట్ అన్నమాట. ఇవి పచ్చి వేయట్లేదు ఎందుకు మమ్మీ నువ్వు? అయితే అవి కొంచెం స్మెల్ తేడా వస్తాయి. మనమే పచ్చి మిక్సీ చేసేటప్పుడు ఆ తేడా తెలుస్తుంది. సో పచ్చి పేస్ట్ చేసి వేస్తే కొంచెం ఫిష్ కర్రీ స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఫీలల్లే అనిపిస్తుంది. సో అలా వద్దని చెప్పి చికెన్కి యూనిక్గా దాని ఫ్లేవర్ ఉండాలని చెప్పేసి మమ్మీ ఇలా చేస్తారు. చికెన్ ఫిష్ కర్రీకి ఏమో చికెన్ ఉండకూడదు అనమాట ఆ స్మెల్. మామూలుగా చికెన్కి ఏమో ఆ ఫిష్ కర్రీ స్మెల్ ఉండకూడదు దానికి. అందుకే మసాలాలు కూడా తేడా ఉంటాయి వాటికి వీటికి. సో ఏదైనా బేసిక్గా నీసు స్మెల్ అనేది రాకుండా చేస్తారు మమ్మీ. సో కొంచెమైనా అది వస్తే అస్సలు తినలేము మేమైతే. సో అందుకనే ఎక్కువ శాతం బయట ఒకసారి రొయ్యలు అలా టేస్ట్ చేసి డాడీ అయితే రొయ్యలు అయితే తినరు అనమాట. సో అవి అయితే నీసు వాసన వస్తాయి అని చెప్పేసి డాడీ మైండ్లో అయితే పడింది. బట్ అసలు చూడు ఎట్లా పడుకొని టీవీ చూస్తుందా లేస్తుందా. బుడ్డి 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 ఇప్పుడు వరకు ఈ పరుపు మీద పడుకొని చూస్తుంది అనమాట కోకో మిలాన్ అవి వస్తుంటే. తనకు కోకో మిలాన్ ఈ ఇన్ఫోవెల్స్ ఈ పిల్లలకి సంబంధించినవి అంటే చాలా ఇష్టము. సో ఇందాక కదా డాడీ అయితే రొయ్యలు తినరని చెప్పేసి తను బయట ఒకసారి టేస్ట్ చేశారనమాట రొయ్యలు. అవైతే నీసు స్మెల్ వచ్చాయని చెప్పేసి ఇంకా అసలు ఎప్పుడు వాటి పేరు చెప్పినా కానీ తినరు. సో లాస్ట్ టైం చెల్లికి ఫిష్ కర్రీ చేసినప్పుడు కూడా రొయ్యలు కూడా తీసుకురమ్మంటే తమ్ముడు అవి నీసు వాసన వస్తాయి బాగోవు అని చెప్పి తీసుకురాలేదు. బట్ తమ్ముడు తింటాడనమాట. తనకైతే చాలా ఇష్టము. మమ్మీ కూడా నీసు స్మెల్ రాకుండా చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో తనకైతే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు తినరు అండ్ చేయడం కూడా రాదు. బట్ తమ్ముడు తింటాను అని చెప్పిన దగ్గర నుంచి తనైతే ప్రాసెస్ నేర్చుకొని అంతా చేస్తుంది అనమాట. సో మమ్మీకి అయితే ఈ వంట రాదు అనేది లేదు. సో ఏదైనా కానీ ఏమైనా చేసేస్తాను తీసుకురండి అనే అంటది అనమాట. అలాగే రొయ్యలు కూడా నీసు స్మెల్ అస్సలు రాకుండా చేస్తుంది. సో పికిల్ కూడా పెడుతుంది అనమాట రొయ్యలు. సో నెక్స్ట్ టైం మా తమ్ముడు వచ్చినప్పుడు అయితే రొయ్యలు కర్రీ అండ్ పచ్చడి చేయడం అయితే చూపిస్తాను. పౌడర్ అయితే అదే ధనియాలు మసాలా పౌడర్, చెక్క యాలక్కాయ పొడి అనమాట. 2 స్పూన్లు పడుతుంది కర్రీ కూడా చాలా త్వరగా అయిపోయింది కదా మమ్మీ. ఇప్పుడు వాటర్ వేయక ముందు వేస్తే కొంచెం ముక్కకి ఆ ఫ్లేవర్ కూడా ఉంటుందని ఇప్పుడు వాటర్ వేస్తాం. వాటర్ వేసాక చాలా సేపు ఉండకుండా మసాలా ముక్క అంతా ఉడికింది కదా అందుకని. ఇట్లా కూడా తింటారు కానీ కొంతమంది, కానీ కాస్త అన్నంలో పులుసుగా తింటే అది బాగుంటుందని. సో ఈరోజు అయితే చికెన్ కర్రీ అనమాట. ఫ్రై పులావ్ అలాంటివి ఏం లేవు. సో ఎక్కువ మసాలా తినాలని లేదు డాడీకి. సో అందుకని మేము కూడా ఎక్కువ ఎందుకులే వెరైటీస్ అని చెప్పేసి ఆ చికెన్ కర్రీ ఒకటే చేస్తున్నాం అనమాట. సో మమ్మీ అయితే ఎప్పుడే వాష్ చేస్తుంది అనమాట. సో సింక్ అయితే క్లీన్గా ఉంచుతుంది. సింక్ క్లీన్ అని కాదు, అదే లేదు కడిగితే సింక్ క్లీన్గా ఉంటుంది అనుకో. ఇక్కడంతా శుభ్రతగా బాగుంటుంది ఏగలాలకుండాను. మనకు కూడా చాలా టైం తీసుకుంటే అవి ఎక్కువగా వాష్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఎక్కడ పని అక్కడ అవుతుంది, త్వరగా అయిపోతుంది. అంటే అవి పొయ్యి మీద పెట్టి ఉండేవి కాదు కదా, అందుకని శుభ్రతగా ఉంటుంది. అవును, ఒకేసారి ఎక్కువ వంటలు కూడా అవుతాయి ఉంటాయి. బట్ లంచ్ చేసినప్పుడు అంటే అవుతాయి అనుకో. అవి కొన్ని ప్లేట్స్ అయితే వెంటనే అవి కూడా వాష్ చేస్తూ ఉంటాము. అంటే సింక్లో అంట్లు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అవి ఏగులు దోమలు ఏదో మనం చూడనప్పుడు అయితే వంటగదిలో వద్దంకు పురుగులు ఏవో వస్తూ ఉంటాయి. ఆ స్మెల్కి ఎక్కువ ఉంచం సింక్లో, అవన్నీ కడిగేస్తూ ఉంటాయి. సో మమ్మీ చెల్లికి కూడా అలాగే చెప్తూ ఉంటుంది అనమాట. సో సింక్లో వెంటనే ఉంచొద్దు, క్లీన్ చేసేసుకోమని చెప్పేసి. సో ఇది ఒక మంచి అలవాటు. వెంటనే క్లీన్ చేసుకుంటే మనకు పని కూడా తక్కువగా ఉంటుంది అనమాట. ఎక్కడున్నావు? దా 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 అమ్మ దగ్గర రా. బుడ్డి రా, అమ్మ దగ్గర రా. బుడ్డి ఏది నీకు ఇచ్చాను, ఎక్కడుంది? చేతిలో ఉందా? సో ఈ చేతులదైతే ఒక్కోసారి ఎక్కడో ఒకసారి దాచి వస్తుంది అనమాట. దాచి వచ్చి తర్వాత తినొచ్చులే అన్నట్టుగా అక్కడి నుంచి తీసుకొస్తుంది. తాతనా మధ్యలో ఇలా తాత తాత అని అడుగుతూ ఉంటుంది, ఎప్పుడు వస్తాడు అన్నట్టు.
అండ్ మా పాప సైకిల్ అయితే పైన తీసుకెళ్ళి పెడదాం అనుకుంటున్నాము. పైన మాకు ఇంకో ఫ్లోర్ ఉంది. సో అక్కడైతే ఎవరు ఉండరు, రెంట్కి కూడా ఇవ్వలేదన్నమాట. సో ఖాళీగానే ఉంది. ఎప్పుడైనా మేము యూజ్ చేస్తూ ఉంటాము, చెల్లి వాళ్ళు వచ్చినప్పుడైనా లేకపోతే తమ్ముడు మేమందరం ఉంటాం కదా, సో అవసరమైనప్పుడు అని చెప్పేసి. సో అక్కడైతే పెడదాం అనుకుంటున్నాను ఆ సైకిల్ తీసుకెళ్ళి. ఇప్పుడే అయితే ఆ పెద్ద సైకిల్ యూజ్ చేయదు కదా, సో తనకు సంబంధించిన ఇప్పుడు వాడే టాయ్స్ అంటే సైకిల్స్ అలాంటివి, కార్లు అలాంటివి ఉన్నాయి. సో అవి తీసుకొద్దామని చెప్పేసి. సో ఇది కరెక్ట్ ఏజ్. సో ఇదైతే పడేసుకుంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయితే అవి తీసుకురావాలన్నమాట పైనుంచి. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళావా? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళావా? అమ్మమ్మకు పెడతావా? అమ్మమ్మకు పెడతావా? అమ్మమ్మకు పెడతావా బుడ్డి? నువ్వు తినాలంటమా? నాకు కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి పెడుతుంది. సో మమ్మీ కాళ్ళ మీద ఇలా పడి కూర్చుంటుంది అనమాట. అటు ఇటు కాళ్ళు వేసి ఇలా ఓపమనిద్దు ఉయ్యాలే అటు ఇటు ఇలా ఊగుతూ ఉంటుంది అనమాట. ఇదొక ఆట బుడ్డీకి. బుడ్డి ఇంకా చాలులే, అమ్మమ్మ కాళ్ళు నొప్పులు వస్తాయి అమ్మ. బుడ్డి బుడ్డి అసలు నువ్వు ఊపుతున్నావా లేకపోతే బుడ్డి కూడా పైకి కిందకి ఎగురుతుందా? అంటుంది మా గదిలోకి వచ్చి తాత రాదా అని మళ్ళీ అనుకుంటే నన్ను అడుగుతుంది. మళ్ళీ తాత లేడా? తాత రాలేదా? తాత రాలేదా? ఆ నవ్వు చూడు. తాత రాలేదా? తాత రాలేదా? అంటాం గదిలో పోయి వచ్చి. చూడు మళ్ళీ వచ్చి కూర్చుంది. ఇట్లా వచ్చి కాళ్ళ మీద కూర్చుంటుంది అనమాట. సో ఇదొక అలవాటు పాపకి. ఎక్కువగా మమ్మీ కాళ్ళ మీద ఇలా కూర్చుంటూ ఉంటుంది. అమ్మ దగ్గర ట్రైపాడ్ని కలిస్తావా? అమ్మ ఎట్లా తీయాలి చెప్పు. దగ్గర అమ్మ దగ్గర, అమ్మ దగ్గర బుడ్డి, అమ్మ దగ్గర బుడ్డి. సో ఇవాళ సండే కాబట్టి మామకు ఫోన్ చేద్దామా? మామకు ఫోన్ చేద్దామా? ఏం చెప్తావు వీడియోలో నువ్వు? ఇదిగో ఇదిగో తీసుకో. సో ఈరోజు సండే కాబట్టి నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయన్నమాట. MBA చేస్తున్నాను. సో దానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అసైన్మెంట్స్ కూడా రాయాలి, సబ్మిట్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని. బట్ ఈ పాప ఉంది కదా, ఈ మా పాప, సో తనతో అయితే అవ్వట్లేదు. సో కంటిన్యూస్గా బ్లాగ్స్ పోస్ట్ చేయడం, అసైన్మెంట్స్ అండ్ ఈ పాపతో సో బిజీగా అయిపోయిందనమాట డే అయితే నాకు. అండ్ ఈ వీడియో అయితే లాంగ్గా వస్తే ఓన్లీ ఈ వీడియోనే పోస్ట్ చేస్తాను, లేకపోతే ఈ వీడియో అండ్ నెక్స్ట్ మేము ఈరోజు ఒక వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం కదా, సో అదైతే ఏంటి అని రివీల్ చేయలేదు, అది కలిపి పోస్ట్ చేస్తాను. బట్ ఇదైతే బాగా లాంగ్గా వచ్చేటట్టుంది, సో ఓన్లీ ఇదైతే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా ఇస్తావా? ఇస్తుందంట. సో దానికి ఫుడ్ ఇలా స్నాక్స్ తినడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అన్నం తినడం ఇష్టం ఉండదు కానీ స్నాక్స్ అంటే చాలా ఇష్టము. నైట్ అయితే అసలు మమ్మల్ని నిద్రపోనిది అనమాట. సో అటు ఇటు దొరుకుతూ ఉంటుంది, మా మీద వచ్చి పడుకుంటానంటది నైట్, మమ్మీ మీద నా మీద. సో మాకైతే నిద్ర కూడా ఏదో నిద్రపోతూ ఉన్నట్టుగా కానీ
బాగా అయితే నిద్రపోవం అనమాట. సో తన కదులుతో వచ్చి మన మీదే పడుకుంటా ఉంటుంది బుడ్డి. సో తన అండ్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ అయితే మా పాపకు చాలా ఇష్టం. సో తనైతే చూస్తూ ఉంటుంది అనమాట, మొబైల్లో అయినా టీవీలో అయినా పెడితే. సో అవి కూడా షార్ట్స్ అవి చూస్తూ ఉంటుంది, స్క్రోల్ చేస్తూ ఉంటుంది, తనకు కావాల్సిన షార్ట్ అది పెట్టుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా టీవీలో వస్తూ ఉంటే చూసి నవ్వుకుంటుంది అనమాట. ఎక్కువగా మా బ్రదర్తో ఉన్న వీడియోస్ అయితే తనకు చాలా ఇష్టము. సో బాగా గుర్తుపట్టి నవ్వుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా ఊరి నుంచి తను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాడు కదా, సో అక్కడ వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అయి వచ్చినప్పుడు కానీ మా తమ్ముడిని అయితే బాగా గుర్తుపట్టి చెప్తూ ఉంటుంది అనమాట నాకు, అమ్మ అమ్మ వచ్చాడు అని చెప్పేసి మామ అని. సో ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ ఆ బొమ్మలన్నింటినీ ఏదో ఒకటి ఎరగొడుతూ ఉంటుంది అనమాట. సో ఒక బొమ్మని మనం చూపించిన మెథడ్లు, అసలు వాడాల్సిన మెథడ్లు కాకుండా తను కొత్తగా ఎలా వాడాలి అని కనిపెడుతూ ఉంటుంది మా పాప. బాల్స్ అంటే ముఖ్యంగా బాగా ఇష్టము. సో ఎక్కడ పడితే అక్కడ కిందకి వెళ్తూ ఉంటాయి కదా, సో వాటి కిందకి వెళ్ళాలని పాప కూడా చూస్తూ ఉందని చెప్పి ప్రస్తుతానికైతే బాల్స్ ఎక్కడున్నా దాచాము. సో తనకి చిన్నవి పెద్దవి చాలా బాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే వచ్చి ఈ ట్రైపాడ్ కదిలియాలని చూస్తుంది. సో ట్రైపాడ్ అయితే ఇంతకుముందు ఎక్కడో పెట్టాము, ఇలాంటి బిజీలో ఉండి ట్రైపాడ్ ఎక్కడ పెట్టామో చూసుకోలేదు. సో వ్లాగ్స్ తీయడానికి ఇబ్బంది అవుతుందంటే రీసెంట్గా పాపే ఆడుకుంటూ ఎత్తుక్కుంటూ తీసుకొచ్చిందనమాట. సో తనే ఇప్పుడైతే వచ్చి నేనే ఎత్తుకాను కదా నేనే తీసుకెళ్తాను అన్నట్టుగా ఉంది. ట్రైపాడ్ లాక్కెళ్ళిద్దంట. సో ఆడుకునే వస్తువులాగనమాట మనకి. మమ్మీ అయితే చికెన్ కుక్ చేయడం అంతా అయిపోయింది. సో కర్రీ కూడా ఆఫ్ చేసింది, చాలా క్విక్గా అయిపోయింది అనమాట. సో రైస్ అయితే తినేటప్పుడే పెడుతుంది అనమాట హాట్గా. సో ప్రెషర్ కుక్కర్లో పెడుతుంది ఈ మధ్య. ఇంతకుముందు అయితే ఎక్కువ రైస్ కుక్కర్ యూస్ చేసేవాళ్ళము. సో కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. మేము ఎక్కువ గ్రేవీగా ఉంటేనే ఇష్టపడుతూ ఉంటాము. వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇప్పుడైతే టైం లేట్ అవుతుంది కాబట్టి పాపకైతే స్నానం చేయించాలి. సో ముందు ఆ పని అయితే కంప్లీట్ చేసేసి వ్లాగ్ రిమైనింగ్ కంప్లీట్ చేస్తాను. గుడ్డి టేబుల్ కింద దూరావా? టేబుల్ కింద దూరావా? బిస్కెట్ ఇస్తారా? బిస్కెట్ ఇస్తా, కూర్చో. బిస్కెట్ ఇదిగో. ఏది తింటా? ఏది తింటావు? ఇదా ఇదా ఇదా? ఫుల్ వద్దు నువ్వు కింద పడేస్తావు. హాఫ్ తీసుకో. ఇదిగో సో పాప తింటుంది కదా అని చెప్పేసి మమ్మీ అయితే నేను తీసుకుందనమాట బిస్కెట్స్. అండ్ ఈ బిస్కెట్స్ కూడా. సో ఇవైతే ట్రై చేశాను, చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్. అండ్ నా ఫేవరెట్ అయితే ఇంకొకటి కొబ్బరి వేసి ఉంటాయన్నమాట. సో అవైతే చూపిస్తాను. పాపకైతే మెత్తగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నాను. సో తనకు కూడా కలర్ఫుల్గా ఉన్నది ఇష్టం కాబట్టి ఆ ఎల్లో కలర్ది బిస్కెట్. సో క్రీమీగా, క్రీమ్ అంటే బాగా క్రీమ్గా కాదు, సో తను తినడానికి వీలుగా ఉందని చెప్పి అది ఇచ్చాను అనమాట. సో నాకైతే ఇష్టమైనవి. సో ఇవి టేస్ట్ బాగా నచ్చాయి. పాప అయితే కొద్దిగా గట్టిగా ఉన్నాయి కాబట్టి తినలేదు, బట్ తినాలని చూస్తుంది. సో ఇవన్నమాట. తింటున్నావా? సరే తిను. అండ్ ఈ గులాబీ పూలు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. పడతాను, నేను దిగుతాను. అప్పుడప్పుడు ఇలా అయితే మధ్యలో స్నాక్స్ తింటూ ఉంటాము పాప నేను. మమ్మీ ఎక్కువ తినరు కానీ టేబుల్ మీదే ఇలా పెడుతూ ఉంటాం అనమాట స్నాక్స్. సో పాప అందుకనే టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ స్నాక్స్ ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట. టైం అయితే 2:30 అవుతుందన్నమాట. సో వ్లాగ్ అయితే ఒకటి షూట్ చేయాలని చెప్పాను కదా, సో అదైతే ఎప్పుడు అవుతుందో తెలీదు. పాప అయితే నిద్రపోయి లేచిందనమాట. ఇప్పుడు తనకి ఫీడ్ చేయాలి. కొంచెం లేట్గానే తింటుంది. అండ్ ఫుడ్ గురించనే కాదు, సో ఆటలు మొదలుపెట్టింది, అసలు టైమే లేదు. అండ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో వచ్చేసరికి అది ఫాస్ట్ వీడియో అయిపోతుంది కాబట్టి, సో ఆ వీడియో ఎడిట్ చేసేసరికి నైట్
లేట్ అయింది. అండ్ పాపకు కూడా కొంచెం లైట్గా ఫీవరిష్గా కోల్డ్గా ఉంది. సో అందుకని తను కూడా లేట్గా పడుకుంది రాత్రి. ఇప్పుడైతే ఇలా కూర్చొని ఆడుతుంది అనమాట. మనం పడుకున్నప్పుడు తను పడుకోదు, మనల్ని పడుకోని ఇది కూడా మనకు రెస్ట్ కూడా ఇవ్వదన్నమాట. బుడ్డోడు, ఓయ్ బుడ్డోడు, భుజం లేచావా బుడ్డోడు? ఆము తింటావా? ఆము లేట్ అవుతుంది, ఆము. ఇంకో ఇట్లా కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గర దూరడము, కాళ్ళ మీద కూర్చోవడము, దండం పెట్టుకోవడము చేస్తూ ఉంటుంది. అమ్మా ఏంటి నవ్వు వస్తుంది నీకు? నవ్వు వస్తుందా నీకు? అర్రే అసలు ఆ పనులు చూడు, నవ్వు వస్తుంది. నవ్వు నీకు ఆడుకుంటున్నావా? సో ఈ టేబుల్ కిందకైతే దూరుతుందనమాట. అండ్ రూముల్లోకి వెళ్తుందని చెప్పి రూమ్స్ అయితే డోర్లు వేసేసాము. అండ్ ఇంకా ఎక్కడ అని చూసుకొని ఇలా టేబుల్ మధ్యలోకి, ఫీడింగ్ చైర్ మధ్యలోకి దూరుతుంది అనమాట. బొమ్మలు ఏమో కింద వేసింది, ఇప్పుడు ఆ చైర్ తీసుకొస్తుందంట. ఈ చైర్ అమ్మమ్మ మీద కూర్చొని తాగుతావా? నైట్ అయితే అస్సలు పడుకొని లేదు, అటు ఇటు కదులుతుంది, మా మీద వచ్చి పడుకుంటానని పడుతుంది, ఏడుస్తుంది. సో కొంచెం కోల్డ్ ఉంది కదా తనకి. మార్నింగ్ ఏమో కానీ నైట్ అయితే కొంచెం ముక్కులు బిగిసిపోయినట్టు ఇబ్బంది. అండ్ ఇప్పుడైతే కాస్త బెటరే. బుడ్డి బుడ్డి ఆమె తింటావా? 6ంటికే లేచింది, నాకంటే ముందు 6ంటికే లేచింది, నాకంటే ముందు కూడా లేచిందిగా. లేచి కూర్చున్నావు అందరికంటే ముందే. రాత్రి నేను పాలు కలిపాను, అవి మొత్తం తాగిందమ్మా. నేను పడుకోబోయే ముందు కలిపాను కదా. లేచావు, పొద్దున్నే లేచింది కదా. సో అందుకని ఈరోజు అయితే ఎర్లీగా పడుకుంది. ఇందాక 12 ఆ టైంకే పడుకొని ఒక 1 అవర్ అలా లేచింది అనమాట. పాలు అయితే చాలా ఇష్టము. సో ఎప్పుడు ఇచ్చినా తాగుతుంది అనమాట, నో అనేది అయితే చెప్పదు. అండ్ షుగర్ అయితే వేయము తనకి, షుగర్ వేయకుండానే తాగుతూ ఉంటుంది. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. సో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నా ఫ్రెండ్స్ అందరికీ అయితే మోస్ట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి నేను మీ అందరికీ స్పెషల్గా ఒక్కొక్కరికి విషెస్ అయితే చెప్పట్లేదు, అందరికీ కలిపే చెప్తున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దాత్రిజ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రత్యూష. నేను అలా చెప్తుంటే మా మమ్మీ చూసి నవ్వుతుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మనీషా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వైశాలి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కీర్తి కూడా. మా చెల్లి, నేను అండ్ మా తమ్ముడు ముగ్గురు కలిసి చదువుకున్నాం కదా. 3rd స్టాండర్డ్ నుంచి మేమైతే ఒకే క్లాస్లో చదివాం అనమాట. సో వాళ్ళు నాకంటే 1 ఇయర్ చిన్నవాళ్ళు అయినా సరే మమ్మల్ని అయితే క్లాస్ జంప్ చేయించి, అంటే మా సిస్టర్ని బ్రదర్ని క్లాస్ జంప్ చేయించి ఒకే క్లాస్లో జాయిన్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి మేమైతే ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయే వరకు కూడా ఒకే కాలేజీలో అయితే ఒకే క్లాస్లో చదివాము. సో వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ లాగే కాబట్టి మేము ఎక్కువ ఫ్రెండ్షిప్గానే ఉంటాం కాబట్టి నా ఫస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళే కాబట్టి ముఖ్యంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చిన్న, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాగార్జున బాబు. సో నేను ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే నేను మర్చిపోయానని కాదు. సో ఈ టైంకి అట్ ద పర్టికులర్ మూమెంట్ గుర్తురావట్లేదని పేర్లు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్, మెయిన్లీ నా బీటెక్ ఫ్రెండ్స్ అండ్ నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా కొంతమందికి. మెయిన్గా ఏంటంటే కాలేజ్ ఫ్రెండ్స్ అయితే కొంచెం టచ్లో ఉంటారు కదా ఇప్పుడు కొద్దిగా. అండ్ స్కూల్, కాలేజ్, ఇంటర్ కాలేజ్లో అలా ఉండే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కొంచెం టచ్లో ఉండరు అనుకోండి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత. సో మెయిన్గా నేను ఇప్పుడు చెప్పిన నేమ్స్ అన్నీ కూడా నా కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. నేను కేఎల్ యూనివర్సిటీ ఇక్కడ విజయవాడలో చదివాను. సో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయన్నమాట నాకు అక్కడ. సో మెయిన్గా మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
అండ్ ఇంకొక పర్సన్ గురించి ఏంటంటే ముఖ్యంగా మా మమ్మీ. సో మా మమ్మీ మా ముగ్గురికి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. సో తనకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మమ్మీ. సో స్పెషల్గా నిన్న ఎప్పుడు చెప్పము, బట్ యు ఆర్ మై ఫస్ట్ ఫ్రెండ్. సో మా ముగ్గురికి కూడా అంతే. అండ్ మమ్మీకి అయితే చాలామంది ఫ్రెండ్సే ఉన్నారు. సో ఇంటి దగ్గర కానీ అండ్ తన చిన్నప్పుడు చైల్డ్హుడ్లో కానీ తనకు ఎవరైనా పరిచయం అయ్యారు అంటే సో తన ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోతుంది ఎవరికైనా సరే. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్కి కూడా మా మమ్మీయే ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటుందన్నమాట. సో మా మమ్మీ మాకు మాత్రమే కాదు మా ఫ్రెండ్స్కి కూడా ఫ్రెండే. సో మా ఫ్రెండ్స్కనే కాదు తమ్ముడు ఫ్రెండ్స్కి కూడా. సో తన ఇప్పుడు ఏంటంటే మా పాప ఉంది కదా, సో మా పాపకు కూడా ఫ్రెండే అనమాట. రేపు మా పాప స్కూల్కి వెళ్తే తన ఫ్రెండ్స్ కూడా మా పాప మమ్మీ ఫ్రెండ్సే. సో తను ఏంటంటే ఎక్కువ కలుపుగోలుతనంగా ఉంటుంది, ఎవరైనా ఈజీగా ఫ్రెండ్ అవుతారు తనకి. అండ్ ఇప్పుడైతే ఎవరి లైఫ్ వాళ్ళకుండి పిల్లలు పుట్టేసిన తర్వాత సో కాలేజ్లో చదవడం అయిపోయి ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నా సరే మనం రోజు అలా కుదరం కూడా. బట్ కొంతమంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకి రోజు మాట్లాడకపోయినా సరే వాళ్ళు ఎప్పుడు మన మైండ్లోనే గుర్తు ఉంటారు. అండ్ వాళ్ళ మెమరీస్ ఎప్పుడు మనకి గుర్తుంటాయి, వాళ్ళకి అలాగే ఉంటుందన్నమాట. సో ఆ రిలేషన్ ఎప్పుడు రోజు మాట్లాడకపోయినా మనం రోజు మాట్లాడుతున్నాము, వాళ్ళతో కలిసే ఉంటున్నాము, వాళ్ళు మన లైఫ్లో పార్ట్ అనేటట్టే కొన్ని రిలేషన్స్ అయితే అలాగే ఉంటాయన్నమాట, కొన్ని ఫ్రెండ్షిప్స్. సో అలాంటి ఫ్రెండ్స్ ఉండడం చాలా లక్కీ అనమాట. సో నాకైతే నా ఫ్రెండ్స్ అలాగే అని చెప్పాలి. వాళ్ళైతే బిజీగా ఉంటారు వాళ్ళ లైఫ్స్లో, అంటే ఫారిన్లో చదువుతున్నారు. అండ్ కొంతమంది వాళ్ళ లైఫ్ వాళ్ళకంటూ ఉంటాయి, వాళ్ళ ట్రబుల్స్ వాళ్ళకు ఉంటాయి. సో అయినా సరే మేము ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడుకున్నప్పుడైతే అన్ని విషయాలు చెప్పుకుంటాం అన్నమాట. సో నార్మల్గా అసలు మాట్లాడుకోలేదు అన్నట్టు ఉండదు, రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నట్టే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ నా లైఫ్లో అయితే అసలు ఏదైనా మూమెంట్కి తిరిగి వెళ్ళొచ్చు అనే ఛాన్స్ ఉంటే అదైతే బీటెక్ డేస్ అనే చెప్తాను. సో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నాకు నా ఫ్రెండ్స్తో. అండ్ ఆ మూమెంట్స్ తలుచుకున్నప్పుడల్లా ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది అనమాట. సో ఆ మూమెంట్స్ ఎప్పుడూ లైఫ్లో మర్చిపోలేని ఎవరికైనా కాలేజ్ డేస్, ఆ కాలేజ్ ఫ్రెండ్స్, మనం చేసుకున్న మెమరీస్ అవన్నీ. అండ్ తమ్ముడికి కూడా చాలామంది ఫ్రెండ్సే ఉన్నారు. సో తనైతే ఎప్పుడూ ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ గురించే చెప్తూ ఉంటాడు మమ్మీకి కూడా, ఇట్లా జరిగింది అట్లా చేసాము అని చెప్పేసి. సో మమ్మీ అయితే వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా అడుగుతూ ఉంటారనమాట, ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి అలాగా అడుగుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా. అండ్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడైతే ఒక డే రొటీన్ లాగా ఒక ప్రాపర్ రొటీన్ అయితే చూపిద్దాం అనుకున్నాను. బట్ అంతా ప్లాన్ స్పాయిల్ అయింది అనకూడదు, కానీ అన్ని ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. బికాజ్ మా పాప రొటీన్ అయితే కొంచెం చేంజ్ అయింది కదా ఈరోజు స్కెడ్యూల్. అండ్ తన ఫుడ్ రొటీను, తినే టైము అదంతా ఈరోజు బాగా ఎర్లీగా లేచింది దానివల్ల. సో వీడియో అయితే అనుకున్న విధంగా వెళ్ళట్లేదు. సో వెళ్తున్న ఫ్లోలోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట దానివల్ల. సో లేకపోతే కొన్ని అంటే మనం నార్మల్గా రోజు జరిగే విషయాల్లో కొన్ని అయితే చూపిద్దాం అనుకుంటాం కదా, సో అలా రోజు డైలీ చేసేవి కూడా కొన్ని అయితే మిస్ అయినాయి అనమాట, చూపిద్దాం అనుకున్నాయి. సో లెట్ ఇట్ బి. బుడ్డి సో ఇలా లేచిందంటే చాలు, నాకు కాస్త కోకో మిలాన్ పెట్టండి అమ్మా అన్నట్టుగా టీవీని కొట్టడము, టీవీని కొట్టి అలా స్క్రీన్ కదిలేటట్టు చేసిందనమాట. దాన్ని ఇప్పటికే ఒకసారి బాగు చేయించాము, రెండోసారి బాగు చేయించడానికి వచ్చిన వాళ్ళేమో ఇంక కుదరదమ్మా అన్నారు. అదిగాక మళ్ళీ ఇంకో దెబ్బ అదే వచ్చిద్దేమో అని ఊరకు సరదాగా చెప్పిపోయారు. మా పాప ఏమో అది సీరియస్గా తీసుకొని దానికి 4 దెబ్బలు వేసింది. 4 దెబ్బలు వేసి ఊరుకుందా, రానప్పుడల్లా టీవీని కొట్టడం, కరెంటు పోయినా కానీ టీవీ ఎందుకు రావు అని టీవీని కొట్టడం. మాకు మా మమ్మీ చూడండి 4 దెబ్బలు వేసినాకే బాగా వస్తుందంటే, ఎందుకు మనవరాలని ఏమన్నీవా? చాలే ఊరుకోమ్మా. అంతకుముందు బాగా స్క్రీన్ హాఫ్ వరకు అసలు కనపట్టలేదు, షేక్ అయి ఉంది.
ఇప్పుడైతే కాస్త పర్లేదన్నమాట, బాగానే వస్తుంది. మమ్మీ ఏమో అది వాళ్ళు చెప్పిన మాటని సీరియస్గా తీసుకొని నిజంగా పాప కొట్టడం వల్లే బాగా వస్తుంది అన్నట్టు ఉంటుంది. ఈ టీవీని ఇలా కొట్టకూడదు. అండ్ మీకు కూడా చిన్నపిల్లలు ఉన్నట్టయితే మీరు కూడా గ్లాస్ ఉంటుంది అన్నమాట, మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అలా టీవీకి సంబంధించిన మీ మోడల్కి సంబంధించిన గ్లాస్ అయితే ఉంటుంది. సో అదైతే వేయించుకోండి. అది వేయిస్తే పిల్లలు ఇలా చేతితో కొట్టినా కానీ లేకపోతే ఏదైనా వస్తువుతో కొట్టినా టీవీకి అయితే ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఇప్పుడు వచ్చే టీవీలకి అన్నిటికీ స్క్రీన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏదైనా చిన్నదైనా సరే ఆ టీవీ మొత్తం మళ్ళీ పాడైపోతుంది. సో అలాగే మాదైతే 2 సార్లు అయితే బాగు చేయమని చెప్పారు. బట్ నేను చెప్తుండగానే కరెంటు పోతే ఇప్పుడు టీవీకి 4 దెబ్బలు పడ్డాయి. కరెంటు పోయిందని టీవీని కొడుతుంది. కరెంటు పోయింది అంటే నమ్మదండి, ఎందుకంటే పైన ఫ్యాన్ తిరుగుతుందిగా అని. ఫ్యాన్ అంటే ఇన్వర్టర్ మీద తిరుగుతుంది. కరెంటు పోగానే రోజు ఇలాగే మా ఇంటి దగ్గర కరెంట్ ఎందుకు పోవాలని ఏడవడం మా పాప. కరెంటు పోయిందమ్మా బుడ్డి, కరెంటు పోయింది, కరెంటు పోయింది బుడ్డి, బుడ్డి కరెంట్ అమ్మా, వచ్చిద్దిలే. కోకోమిలానేనా కోకోమిలాన్ అనగానే పెడతానేమో అనుకుని 1 నిమిషం ఆగుతుంది. కోకోమిలానేనా అసలు ఆ పనులు చూడండి, ఇట్లాగే చేస్తుంది అనమాట. మాకు రోజుకి 1 చుక్కలు చూపిస్తుంది. ఫోన్ తీసుకొస్తుంది. ఆ ఫోన్ తీసుకొచ్చి నన్ను ఇప్పుడు కోకోమిలాన్ అయితే పెట్టు అని నాకు ఇస్తుంది అనమాట, దీంట్లో పెట్టమని. ఈ ఫోన్ అయితే తమ్ముడిది. తను రీసెంట్గా అంటే మరీ రీసెంట్గా కాదు, 1 ఇయర్ పైనే అవుతుంది అనుకుంటా. ఐఫోన్ కొత్త మోడల్ తీసుకున్నాడు. ఈ ఫోన్ ఇలాగా గ్రీన్ లైన్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ గ్రీన్ లైన్స్ ఇలా వస్తున్నాయి అని చెప్పేసి. అండ్ ఫోన్ కూడా సరిగ్గా వినిపించలేదు. ఇప్పుడైతే మా పాప అప్పుడప్పుడు కోకోమిలాన్ చూసుకోవడానికి వాడుతుందనమాట. ఫస్ట్ తమ్ముడు ఇచ్చినప్పుడు అయితే 1 గీతే ఉంది. మా పాపే ఎన్ని గీతలు కింద వేసి కొట్టి ఇన్ని గీతలు తెప్పించింది అనమాట. అక్కడ